దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ప్రతినిత్యము దేవుడు తెలియపరుస్తున్నట్టు ఈ రోజు కూడా మనకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. ఆది కాండము 28వ అధ్యాయం 3వ వచనము. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసేదను. దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాదేవుడు ఈరోజు మనకు తెలియపరిచిన మాట ఏంటంటే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అనేక జన్మలగునట్లుగా నీకు సంతానాభివృద్ధిని కలగజేయబోతా ఉన్నాడు. నిన్ను విస్తరింపజేయబోతా ఉన్నాడు. అంటే తప్పకుండా ఒంటరిగా ఉన్న నిన్ను వందల మందిగా, వేల మందిగా, ఒక గొప్ప జనాంగంగా అయ్యేలాగిన దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన ఒక ఉద్దేశం, చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీరు గమనించండి, గొర్రెల సంఖ్యను చూసినట్లయితే దినదినం ఏమైతే అంటే అవి ఒకేలాగా ఉండవు. సంవత్సరం ఏంటంటే అవి పిల్లలు పుట్టి మంద సంఖ్య ఏమైతేనే పెద్దగా అవుతూ ఉంటుంది. ఒకప్పుడు కొద్దిగా ఉండొచ్చు, ఒకప్పుడు కొన్ని ఉండొచ్చు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాతకి ఎక్కువ మంది అవుతూ ఉంటారు. ఎక్కువ గొర్రెల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అంటే గొర్రె మందలను ఏ విధంగా దేవుడు విస్తరింపజేసి వాటిని అనేకముగా చేస్తున్నాడో నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేయాలని ఆశపడుతున్నాడు. ఒక ఆత్మీయమైన అర్థంతో ఈ యొక్క వాక్యాన్ని మనం విందాం. సర్వశక్తి గల దేవుడు, ఏ దేవుడైనా సర్వశక్తి గల దేవుడు అంటే ఇది జరుగుతుంది, ఇది జరగదని కదా, అన్నిట్లో శక్తి ఆయనకున్నది. నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేసిన ఈ మాట బైబిల్ ఉన్న ముందు ఆదికాండం 8వ అధ్యాయంలో యాకోబుతో దేవుడు తెలియపరుస్తున్న మాట. యాకోబు, నువ్వు ఒంటరి వాడవేది, కానీ నువ్వు అనేక జనంగా మార్చబడతావు, సంతాన అభివృద్ధిలోనికి వెళ్తావు. ఈ విధంగా సంతాన అభివృద్ధి దొరుకుతుంది నీకు. ఒకరిద్దరు కాదు, ఏకంగా డజన్ మంది పిల్లలు, 12 మందిని దేవుడు ఇస్తాడు, ఒక కుమార్తెను ఇస్తాడు. అయితే మన జీవితంలో కూడా ఇంతమంది పిల్లల గురించి ఇది ఒక ఆత్మీయక అర్థం గురించి అని చెప్పాను మీకు ముందే. ఆత్మీయకంగా మనం ఆలోచించుకోవాలి. అభివృద్ధి జరుగుతుంది. సంతానం దగ్గర నీకేది కావాలో పెట్టుకో. నీకు ఏదైతే అభివృద్ధి కావాలో అది పెట్టు. నీ కుటుంబం అభివృద్ధి, నీ యొక్క పిల్లల అభివృద్ధి, జాబ్ అభివృద్ధి లేదు, ఇంక్రిమెంట్ లేదు నీకు. దేవుడు చెప్తున్నాడు, నేను ఇంక్రిమెంట్ చేయబోతున్నాను, నా అభివృద్ధిలో నడిపించబోతున్నాను, విస్తరింపజేయబోతున్నాను. ఇంతవరకే ఉందా నీ షాపు, నీ బిజినెస్, నీ యొక్క జాబ్, నీ పరిస్థితి, నీ కుటుంబం, అది దేవుడు ఎక్కువ చేయబోతున్నాడు. అనేకంగా అనేకులు తెలుసుకున్నట్టుగా చేయబోతా ఉన్నాడు. అది దేవుడు ఇస్తున్న మాట. యాకోబుని దీవించిన దేవుడిని దీవించడా? యాకోబుతో ఉన్న దేవుడు ఇప్పుడు మన దేవుడు కాదా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఒకే రకంగా ఉన్నాడు ఆయన. మనమే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉంటున్నాం. యాకోబు మోసగాడైనప్పటికీ ఆ మోసగాడు దేవునిలో ప్రార్థన చేసి ఇజ్రాయెల్గా మార్చబడి తద్వారా దేవుడు దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు నీలో నాలో ఏ మోసం ఉంది, ఏ తప్పు, ఏ పాపం ఉందో, కానీ ఆ పాపాన్ని దేవుని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, యాకోబునే దీవించి దేవుడు నిన్నెందుకు దీవించడు? ఖచ్చితంగా 100% ప్రతి వ్యక్తిని దీవించాలన్నది ఆయనకు ఉద్దేశం. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇది ఒక్కడే నా వల్ల, ఇది అన్ని వల్ల కావాలని చెప్పడు. డాక్టర్స్ కొంచెం స్పెషలిస్ట్ ఉంటారు. ఏ రోగానికి, ఏ జబ్బుకు ఆ డాక్టర్ చూస్తాడు, మిగతా అందరు చూడరు. కానీ ఇక్కడ యేసు సర్వశక్తి గల అన్ని రకాల శక్తులు, అన్ని రకాల నుండి ఆయన దగ్గర చేయగల సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. నేను ఆశీర్వించి నీకు కావలసిన మేలును విస్తరణ దేవుడు దయచేయను గాక. విధంగా ఈ వాగ్దానం యాకోబు జీవితంలో నెరవేర్చినట్లుగానే నా జీవితంలో కూడా దేవుడు ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చి తన నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా నిన్ను నువ్వు నిలబెట్టుకోను గాక. ఆమెన్. ఈ వాక్యం ఏమిటంటే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాగరుడా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రములు. అద్భుతమైనటువంటి
చక్కటి వాక్యాన్ని మా ముందు ఉంచారు. వందనాలయ్యా. మరి ఉదయం ప్రభా తండ్రి నాకు తెలియపరిచినందుకు స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను తండ్రి. గొర్రె మంది విస్తరించినట్లుగా నేను సర్వశక్తిగల దేవుడు, నేను ఆశ్చర్యం విస్తరింపజేస్తాను, అభివృద్ధిలో తీసుకెళ్తానన్నావు కదా. ఇదిగో కష్టములు, నష్టములు, బాధలు, ఎరుకులు, ఇబ్బందులను మా జీవితంలో తండ్రి అవన్నీ తొలగింపజేసి నా మహిమార్థమే గొప్ప ఆశీర్వాదం మాకు దయచేసి వేడుకున్న సహాయం తెచ్చేయమని, ప్రతి బిడ్డ కన్నీరు చూడండి, ప్రతి బిడ్డ యొక్క అనారోగ్యం, అప్పులు తొలగింపచేయమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.